ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నానండి. అందరూ వందనాలండి. మీ ప్రార్థన వలన అలాగే దేవుని మహాకృపను బట్టి ఇదిగో ఈ సజీవుల లెక్కల్లో మనం చేర్చబడ్డాం. మరి ముఖ్యంగా నా ఆరోగ్యము మీ ప్రార్థనలు దేవుని మహాకృపను బట్టి చాలా బాగుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమండి, గడిచే వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరలా నూతన వారాన్ని ప్రసాదించాడు. ఈరోజు ఏ వారం అండి? సోమవారం. మరి ఈ సోమవారం అంటే ఇక బిజినెస్ డేస్ కదండి. ఇక మన వ్యాపారాలు ఉద్యోగాలకు వెళ్ళి ఇక రోజులు కాబట్టి ఇక ఈ రోజు నుండి మొదలవుతూ ఉంటాయి. అలాగే రేపు లాస్ట్ రోజు కదండి. రేపు లాస్ట్ రోజు సాయంత్రము మాసాంతర కూడిక ఉంటుంది. దేవునికి స్తోత్రము. మరుసటి రోజు వాగ్దాన స్తుతి కూడిక కూడా ఉంటుందండి. చూస్తూ మన కళ్ళెదుటుండే అలా ఈ మాసం కూడా గతించిపోతూ ఉంది ఏప్రిల్ మాసం. చూడండి, మరి ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను భక్తుడు రాసిన యోహాను రాసిన మూడో పత్రిక అధ్యాయం 1 ఉందండి. 2వ వచనం చదువుతానండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నానని గాయకు రాస్తూ పలుకుతున్న మాట్లాడండి ఇవన్నీ. యోహాను, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారముగా. ఏమండి, ఫస్ట్ ఏం కోరుకుంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లాలి. ఇంకో ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే సోల్ అని ఉంది. మరొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వర్షన్లో ఏముందంటే ఆత్మీయతలో. ఏంటండి? ఇన్ యువర్ స్పిరిచువల్ ర్యాలమ్స్, ఇన్ యువర్ స్పిరిచువల్ వేస్. అంటే నీ ఆత్మీయతలో నీవు వర్ధిల్లుతున్న ప్రకారముగా. అంటే మొట్టమొదటిగా ఎందులో వర్ధిల్లాలి? ఆత్మీయతలో వర్ధిల్లు. ఆత్మీయతలో వర్ధిల్లుతున్న ప్రకారముగా ఓవైపు, మరోవైపు నువ్వు అన్నిటి విషయంలో వర్ధిల్లు. కానీ ఈ రోజుల్లో అన్నిటిలో వర్ధిల్లుతున్నారు కానీ ఆత్మలో వర్ధిల్లట్లేదు కదండి. ఏమంటే సొసైటీలో ఉన్నాం కదండి, మనం వర్ధిల్లాలి. మనము గొప్పగా గ్రాండ్గా ఉంటేనే సొసైటీలో పేరు ఉంటుందండి. మనకు అందరూ నమస్కారం చేస్తారండి, మనల్ని గౌరవిస్తారండి అని అంటావు కదండి. నిజమే కదండి. ఎన్ని అడ్డదారులు దొరుకుతున్నారు కదా. డబ్బుంటే చాలు, సొసైటీలో డబ్బుంటే చాలు. ఎంత విధవైనా ఆడికి సలాం చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు దేవుని కాడికి వచ్చేసరికి, ఏమండి మందిరానికి వచ్చేసరికి నీకు సలాం చేసేవాడు ఒక్కడు ఉండడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదిగింది, నువ్వు వర్ధిల్లింది లోకములో అన్నిటిలో వర్ధిల్లుతున్నారు, కానీ ఆత్మలో మాత్రం వర్ధిల్లట్లేదు. చూడండి, ఆదికాండ 12వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము పిలువబడ్డాడు కదండి. దేవుని చేత పిలువబడినప్పుడు లేచి రా, ఇదిగో నీ దేశమును, స్వదేశమును, నీ ప్రజలను, నీ దేశమును అందరిని వదిలేసి వచ్చేసి అంటే 4వ వచనం ఉంటుంది. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. చాలండి, దేవుడు చెప్పిన ప్రకారముగా వెళ్ళాడు. అసలే ఆయన అన్యుడైనా కూడా ఆయనలో ఓ మంచి క్వాలిటీ ఉంది. దేవుని మాట విని లోబడ్డాడు. ఇదే అధ్యాయములో దేవుని మాట విని బయలుదేరుతూ ఉంటే కరువు వచ్చింది, కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా బలిపీఠాలు గడుతూ వచ్చాడు. ఏంటండి, 12వ అధ్యాయంలో చూస్తూ ఉంటే బలిపీఠాలు గడుతూ వచ్చాడు దేవునికి. యెహోవా నామ పేరిట ఏం కట్టాడండి? బలిపీఠాలు దేనికి సాదృశ్యం అంటే కృతజ్ఞతకు సాదృశ్యం. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే ఆత్మలో వర్ధిల్లడానికి సాదృశ్యం. 13వ అధ్యాయానికి వస్తే అక్కడ 13వ అధ్యాయంలో అబ్రహాం అంట బహుధనవంతుడై ఉండెను అని. ఎలా ధనవంతుడయ్యాడు? ఫస్ట్ ధనవంతుడయ్యాడు ఆయన? లేదు, ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాడు. ఏంటండి? ఆత్మలో బలిపీఠాలు కట్టడమే ఆత్మలో వర్ధిల్లినట్టు.
బలిపీఠాలు, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం అలా కట్టుకుంటూ దేవుని బైబిల్ తెలియగలిగి దేవుళ్ళు ఎదిగాడు, వర్ధిల్లాడు, ఆత్మలో వర్ధిల్లాడు. కాబట్టి 13వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము బహుధనవంతుడై ఉండెను. అక్కడ కూడా చూడండి, ఆత్మలో వర్ధిల్లడం అంటే గొడవలకు దిగడం కాదండి, గొడవలకు కాలు దూయడం కాదండి. 13వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఆస్తుల గొడవలు కదండి, లోతు కాపురులకు అబ్రహాము కాపురులకు గొడవ, కలహము ఉంటే అబ్రహాము లోతు అంటాడు, మన బంధువులు, నేను వద్దు మనకి అన్నీ, అయ్యా వద్దు, లోతు నీకు నచ్చిన చోటు నువ్వు వెళ్ళిపో చూడు అని అంటాడు. అంటే ఆత్మలో వర్ధిల్లిన వాడు గొడవలకు చోటు ఇవ్వడు, తావివ్వడు. ఏమని వింటున్నారండి? మరి అబ్రహాము ఆత్మలో వర్ధిల్లాడు ఏంటండి. అందుకే యోహాను ఏమంటున్నాడు, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మలో వర్ధిల్లాలి. ఫస్ట్ మనం ఆత్మీయతలో మనం బాగా వర్ధిల్లాలి. నీ ప్రార్థన జీవితం ఎదగాలి, నీ ఇవ్వడం ఎదగాలి, నీ యొక్క మోకాటి అనుభవాలు ఎదగాలి, నీ ప్రేమ ఎదగాలి, పెరగాలి, వర్ధిల్లాలి, నీ ఆత్మస్థితి వర్ధిల్లాలి. అప్పుడు అన్ని విషయాల తర్వాత అన్ని విషయంలో ఎదుగు. అప్పుడు సౌఖ్యంగా, గౌరవంగా, మర్యాదగా బ్రతుకు. అప్పుడు దేవుని మహిమకరంగా నీవు ఉండగలవు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమటి వారలారా, మనం ఆత్మలో వర్ధిల్లుదుముగాక. అటు కృప దేవుడు దయచేయునుగాక. ఆమెను. ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధుడా, కృపలు తండ్రి, ఆత్మలో మేము వర్ధిల్లినట్లు సహాయం చేయండి. తర్వాత అన్ని విషయాల్లో మేము వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లి తర్వాత చూద్దాంలే, ఆత్మలో వర్ధిల్లుతాము అని అనుకుంటే మేము భ్రమలో ఉన్నట్టే తండ్రి. అయ్యా, మొట్టమొదటిగా ప్రభా ఆత్మలు మేము వర్ధిల్లినట్లు సహాయం చేయమని, తర్వాత అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతూ సుఖంగా ఆనందంగా ఉన్నట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అండి. అందరి వందనాలు. ప్రైజ్ లార్డ్.